గెలవాలి 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 గెలిచి తీరాలి. డిసైడ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ వెస్టీజ్. ఈ రోజు మనము వెస్టేజ్ ప్రోడక్ట్ లోని అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే స్పైరులినా. కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పైరులినా. 350 కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క. దీనిలో 100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే స్పైరులినా అత్యుత్తమ ఆహారం అని ఐక్యరాజ్య సమితి 1975లోనే చెప్పింది. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదైనా ఉందంటే సముద్రపు తాబేలని చెప్పాలి. ఇది 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. కేవలం సముద్రంలో దొరికే స్పైరులినా అనే ఆహారం తీసుకోవడం వల్ల అది 400 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. అయితే ఈ స్పైరులినాలో శరీరానికి, మెదడుకు మేలు చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకని ఈ నాచు మొక్కకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొంతమంది పోషకాహార నిపుణులు ఈ నాచు మొక్కను తినే ఆహారంలో చేర్చుకోమని కూడా సలహా ఇస్తున్నారు. అయితే ఈ స్పైరులినా వివిధ రూపాల్లో కూడా లభిస్తుంది. మన వెస్టేజ్ కంపెనీ వారు దీన్ని క్యాప్సూల్స్ రూపంలో తెచ్చింది. అయితే ఈ స్పైరులినా తినడం వల్ల కలిగే ఆరోగ్యమైన ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే DNA ఇతర కణాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి ఇతర వ్యాధుల బారిన పడతారు. అటువంటి వాటిని స్పైరులినాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిరోధిస్తాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం మరణాలు గుండె జబ్బులతోనే సంభవిస్తున్నాయి. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుంది. అయితే అటువంటి చెడు కొలెస్ట్రాల్ ఇది తగ్గిస్తుంది. దాని ద్వారా గుండెను సురక్షితంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇక మధుమేహ వ్యాధులు ఒకటైన టైప్ 2 డయాబెటీస్ ను స్పైరులినా నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రోజుకి 1 గ్రాము చొప్పున దీన్ని తీసుకున్న వారు క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలో తేల్చారు. ఇక రక్తంలోని హిమోగ్లోబిన్ తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిని కూడా పెంచుతుంది. ఎక్కువగా పనిచేసినా, వ్యాయామం చేసినా అలసిపోయేవారు దీన్ని తీసుకుంటే అలసట దరిచేరదు. ముఖ్యంగా క్రీడాకారులకు, ఎక్కువగా పనిచేసే వారికి ఈ స్పైరులినా బాగా ఉపయోగపడుతుంది. మనం రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ అవన్నీ అవసరం. కానీ ప్రస్తుతం నడుస్తున్న జీవనశైలికి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. మరి స్పైరులినా తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ రెట్లు పొందవచ్చు. అందుకని స్పైరులినాను సూపర్ ఫుడ్ అంటారు. ఈ స్పైరులినా పూర్తిగా వెజిటేరియన్, అంటే శాకాహారం. శాకాహార ప్రియులకు గొప్ప వరంగా చెప్పవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, కాలేయం, కిడ్నీ, డైజెషన్ సిస్టమ్, కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. మన స్పైరులినాను రోజు ఆహారంతో పాటు దీన్ని తీసుకున్నట్లయితే చాలా యాక్టివ్గా, ఉల్లాసంగా ఉంటారు. ఇది మంచి బలవర్ధకమైనది. ఇది మంచి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్స్ అని అంటారు. ఇది పాలు కంటే 20 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఇది 18 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. 55 నుంచి 77% ప్రోటీన్లను కలిగి ఉంటుంది. దీంట్లో బీటా కెరోటిన్, విటమిన్ E, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో విటమిన్ B12 కాంప్లెక్స్ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, సోడియం, జింక్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఇది ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుంది. క్యారెట్ కంటే 10 రెట్లు బీటా కెరోటిన్ ఇది కలిగి ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగించదగిన ముఖ్యమైన ఆహార పదార్థంగా చెప్పవచ్చు. అంటే 6 సంవత్సరాల నుంచి ముసలివారి వరకు కూడా డైలీ తీసుకోవాల్సిన ఫుడ్ సప్లిమెంట్. దీన్ని మనం 1 గ్రాము తీసుకుంటే 1 కిలో పండు తిన్నప్పుడు వచ్చే శక్తికి సమానంగా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మీకు MRP కంటే డిస్కౌంట్ ప్రైస్ లో కావాలంటే వెస్టీజ్ కంపెనీలో ఒక ఐడి తీసుకోవడం ద్వారా పొందవచ్చు. మరి ఐడి ఎలా తీసుకోవాలో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కు కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీరు వాడుతూ ఇతరులకు రెఫర్ చేయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా బిజినెస్ చేయాలి, దానికి సంబంధించిన వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మా టీం పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా మీకు ఆదాయం వచ్చేలా చేస్తుంది.